డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫిల్ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టెడ్ వెల్త్ మేనేజర్ రమారాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, గోల్డ్ ఈ మధ్య గోల్డ్ చూసుకుంటే లాస్ట్ 1 month నుంచి ఇప్పుడు చూసుకుంటే 10 grams గోల్డ్ 72,000 ఉండేది. ఇప్పుడు చూసుకుంటే 80,000కి వచ్చేసింది. అంత విపరీతంగా పెరిగిపోతుంది. విత్ ఇన్ 1 monthలోనే ఇంత హై అవ్వడం అనేది ఒక రికార్డ్ అనే చెప్పొచ్చు. అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి వింటా ఉన్నాను ఎక్కువగా. అసలు ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అసలు గోల్డ్ లోని? అసలు ఏది బెస్ట్ అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నువ్వు అంటున్నట్టు లాస్ట్ 1 month కాదు, లాస్ట్ 4 years నుంచి కూడా గోల్డ్ చాలా బాగా పెరుగుతుంది. అసలు గోల్డ్ మన ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు వెరీ స్టార్టింగ్ ప్రైస్ 1953లోని 10 grams గోల్డ్ 73 రూపీస్ ఉండేది. 1953లో 10 grams 73 రూపీస్. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికి అది 80,000 రూపీస్ వరకు వెళ్ళిపోయింది. 10 grams గోల్డ్. ఎస్. సో అలా గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది. అందుకనే మన పాతకాలంలో కూడా మన పేరెంట్స్ వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పటికీ కూడా అదే ట్రెడిషన్ కదా, పెళ్ళైన అమ్మాయికి బంగారం ఇచ్చి పంపిస్తా ఉంటారు. సో అది అది ఎప్పటికైనా పెరుగుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ మన ఇండియన్ మెంటాలిటీలోనే ఉంది. ఎటొచ్చి ఇప్పుడు కొత్తగా బోల్డ్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి గోల్డ్ లో. సో ఏది తీసుకోవడం కరెక్ట్, ఈ క్లారిటీ చాలా మందికి లేదు. చాలా మంది ఇప్పుడు ఏమవుతున్నాయంటే గోల్డ్ ఫిజికల్ గోల్డ్కి వెళ్ళేటప్పటికి వేస్టేజ్ పడిపోతుంది, మేకింగ్ ఛార్జెస్ ఉంటున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళి గోల్డ్ కొన్నాం అనుకో, వేస్టేజ్ కట్టుకోవాలి, మేకింగ్ ఛార్జెస్ ఇచ్చుకోవాలి. అండ్ ఆ గోల్డ్ మనకి కరెక్ట్ టైం ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 14 క్యారెట్ గోల్డ్ నుంచి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. నువ్వు 14 క్యారెట్ గోల్డ్ అమ్మేసుకో, 18 క్యారెట్ గోల్డ్ అమ్ముకో, 22 క్యారెట్ గోల్డ్ అమ్ముకో అనేసి. సో మరి నేను కొనుక్కుంటుంది కరెక్ట్ అయిన క్యారెక్టా కాదా, దానికి కరెక్ట్ రేట్ వేసారా లేదా, రేట్ వేస్తే ఎంత మేకింగ్ ఛార్జెస్ వేసారు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజికల్ గోల్డ్తో వచ్చేటప్పటికి. సో ఇదే టైంలోని మీలాంటి చాలా మంది ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అవ్వకుండా గవర్నమెంట్ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు ఫోన్ పేలో వాటిలో చూస్తే డిజిటల్ గోల్డ్ అని వచ్చింది, రైట్? డిజిటల్ గోల్డ్ కి ఫిజికల్ గోల్డ్ కి తేడా ఏంటి అంటే, డిజిటల్ గోల్డ్ లోని మనం 10 రూపీస్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఫిజికల్ గోల్డ్ లోని మనం మినిమం 1 గ్రాము 1/2 గ్రాము అంత నుంచి కొనుక్కోవాలి. డిజిటల్ గోల్డ్ కి మనకి తక్కువ మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి ఫిజికల్ గోల్డ్ తో పోల్చుకుంటే. అండ్ దీన్ని మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే డిజిటల్ గోల్డ్ లోని ఏ రెగ్యులేటర్ ఉండరు. అంటే ఇప్పుడు నేను పేటిఎం లోనో ఫోన్ పే లోనో తీసుకున్నాను, తీసుకున్న తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వాళ్ళు అది ఎత్తేసినా కూడా నాకు ఎవరు రెస్పాన్సిబుల్ కాదు. సో నన్ను అడిగితే డిజిటల్ గోల్డ్ కన్నా ఫిజికల్ గోల్డే బెటర్. అట్లీస్ట్ బంగారం అయినా మన దగ్గర ఉంటుంది. సో నన్ను అడిగితే డిజిటల్ గోల్డ్ ఇస్ నాట్ ఎ రైట్ ఆప్షన్. దాని తర్వాత మనకు వచ్చిన ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే గోల్డ్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ లోని మనం గోల్డ్ ని తీసుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకి తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అండ్ నువ్వు అన్నట్లు ఇలా షార్ట్ టర్మ్ లో కనుక గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు నువ్వు సెల్ చేసుకున్నా కూడా నీకు ప్రాఫిట్ ని బుక్ చేసుకోవచ్చు. సో గోల్డ్ ఈటీఎఫ్స్ చాలా బాగా రన్ అవుతున్నాయి రైట్ నౌ ఈ టైంలోని. అండ్ ఇది సెబీ గైడ్ లైన్స్ లో ఉంది మనకి. సో సెబీ రిజిస్టర్డ్ కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ మనం గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా కొనుక్కుంటాం, డీమ్యాట్ అకౌంట్ ఉండాలి కంపల్సరీగా. డీమ్యాట్ అకౌంట్ ఉంటే దాంట్లోంచి మనం ఈ ఈటీఎఫ్స్ ని బై చేయొచ్చు. వీటన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ అన్నమాట. ఇది ఎస్జీబీ అంటారు. ఇది ఆర్బీఐ రిలీజ్ చేసింది అనమాట. ఇప్పటికీ మనకి ఆల్మోస్ట్ 2016 నుంచి స్టార్ట్ చేసింది ఆర్బీఐ. సో 2016 నుంచి కంటిన్యూస్ గా ఎవ్రీ ఇయర్ 2 times రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే సోవరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల దీంట్లోని మనకి గోల్డ్ ప్రైస్ కన్నా ఒక 50 రూపీస్ తక్కువకే అమ్ముతాడు. మనకి అమ్మే ప్రైస్ గోల్డ్ ప్రైస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ మీద ఒక 50 రూపీస్ తక్కువకే ఇస్తారు. అండ్ సెకండ్ థింగ్, సంవత్సరానికి మనకి 2.5% ఇంట్రెస్ట్ తో పాటు మనకి గవర్నమెంట్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఇస్తుంది. 2.5% చొప్పున ఇంట్రెస్ట్ కూడా అడిషనల్ గా ఇస్తుంది. ఇప్పుడు మనం కొన్న ప్రైస్ మీద అడిషనల్ ఇంట్రెస్ట్ మాత్రం వస్తుందా, మార్కెట్ తో పాటు దాని ప్రైస్ కూడా ఇంక్రీస్ అవుతుందా? మార్కెట్ తో పాటు దాని ప్రైస్ పెరుగుతూ ప్లస్ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మినిమం 8 years ఉండాలి దానికి. సో 8 years పాటు బాండ్ వాల్యూ ఉంటుంది. మనం 5 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో 5 years తర్వాత కావాలంటే దాన్ని మనం సేల్ చేసుకోవచ్చు, విత్డ్రా కాదు సేల్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగా 5 years తర్వాత మనకి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి టీడీఎస్ కూడా అప్లై ఉండదు, ట్యాక్స్ కూడా మనకి తక్కువే పడుతుంది. బాండ్స్ మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది అంటారు? కరెంట్ మార్కెట్ వాల్యూ, ఈ రోజు గోల్డ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దాని మీద 50 రూపీస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఈ బాండ్స్ అని
గ్రాముల లెక్కన ఏమన్నా సంథింగ్ క్యాలిక్యులేట్ అవుతుంది? మినిమం 1 గ్రామ్ తీసుకోవాలి, ఓకే మాక్సిమం 4 kgs వరకు అలౌ చేస్తారు. ఓకే. అండ్ ఇవి కూడా బ్యాంక్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకి ఇయర్లీ ఏ సెట్ ఆఫ్ టైం లో రిలీజ్ అవుతుంది అంటారా? మోస్ట్లీ డిసెంబర్ లోని, ఫెబ్ లోని, ఆర్ సమ్ టైమ్ సెప్టెంబర్ అట్లా రిలీజ్ చేస్తున్నాయి. క్వార్టర్లీ కొన్నిసార్లు స్టార్టింగ్ లో క్వార్టర్లీ చేసేవారు, ఇప్పుడు 2 times చేస్తున్నారు. ఈ ఇయర్ ఇంకా రిలీజ్ కాలేదు, మేబీ Okay. రిలీజ్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ టైం ఫెబ్ లో రిలీజ్ అయింది, సెకండ్ టైం వచ్చేటప్పటికి డిసెంబర్ కి రిలీజ్ అవుతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్జీబీలో ఏంటంటే మనం 2 ways లో కొనుక్కోవచ్చు. అంటే డైరెక్ట్ గా బ్యాంక్ నుంచి కొనుక్కోవచ్చు, లేదా డీమ్యాట్ నుంచి కూడా కొనుక్కోవచ్చు. ఓకే ఒకవేళ డీమ్యాట్ నుంచి కొనుక్కుంటే మనము దాన్ని 5 years తర్వాత సేల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. అలానే కొనుక్కోవాల్సి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు నేను 8 years ఆగలేను, నాకు షార్ట్ టర్మ్ లో నీ కావాలి 3-4 years లో ఇచ్చేయాలంటే మనం డీమ్యాట్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు కూడా. ఈటీఎఫ్ కాదు, డీమ్యాట్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. ఏ విధంగా అంటారు? ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ బాండ్ తీసుకున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2016 లో బాండ్ తీసుకున్నావు అనుకుందాం. సో ఇప్పుడు అంటే 5 years తర్వాత అంటే 2021 లో నువ్వు సేల్ చేద్దాం అనుకుంటున్నావు, బికాస్ 5 year లాకిన్ పీరియడ్ అయిపోయింది, నీకు అర్జెంట్ గా మనీ అవసరం వచ్చింది, వాట్స్ ఎవర్ నేను అమ్మేసుకోవాలి అనుకుంటున్నాను. అలా డీమ్యాట్ అకౌంట్ లో అది నువ్వు సేల్ చేసినప్పుడు అప్పుడు ఆ రోజున్న ప్రైస్ పాయింట్ లోని తీసుకుంటారనమాట. సమ్ టైమ్స్ అది మనకి మంచి డిస్కౌంట్ లో కూడా వస్తాయి, అంటే 200 రూపీస్ తగ్గి అలా కూడా వస్తాయి అనమాట. సో తీసుకుంటే ఇప్పుడు నేను ఉన్నాను, అది నేను కొనుక్కోవాలంటే నాకేంటి అడ్వాంటేజ్, నేను 8 years వెయిట్ చేయక్కర్లేదు. ఎందుకంటే నీ బాండ్ మెచ్యూరిటీ ఎప్పుడు అవుతుంది, 2024 లోకి అయిపోతుంది. నేను 2021 లోనే కొనుక్కుంటున్నాను, నువ్వు అప్పుడే అమ్మేసినా అప్పుడే కొనుక్కుంటున్నాను, అంటే నేను 3 years వెయిట్ చేస్తే చాలు. ఓకే, ఓన్లీ డిమాట్ అకౌంట్ ద్వారా కొంటే. సో అలా సెకండరీ మార్కెట్ లో కూడా మనం గోల్డ్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ ని కొనుక్కోవచ్చు. ఓకే, ఈ డిమాట్ అకౌంట్ అనేది కూడా సావరెన్ గోల్డ్ బాండ్స్ అంత సేఫ్టీగా ఉంటాయి మ్యామ్? డీమ్యాట్ అకౌంట్ అన్నది ఒక ప్లాట్ఫామ్, దాని నుంచి మనం బాండ్స్ ని కొనుక్కుంటాం. సో మనం మంచి డిమాట్ ఫామ్ అకౌంట్స్ అంటే ఇప్పుడు మనం ఐసిఐసిఐ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రతి ఒక్కరిది ఉంది, జెరోదా ఉంది, గ్రో యాప్ ఉంది, వీళ్ళందరివి డిమాట్ అకౌంట్సే. ఏ డిమాట్ అకౌంట్ నుంచి అయినా మనం ఎస్జీబీ బాండ్స్ ని ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు అట్ డిస్కౌంటెడ్ ప్రైస్. అది ఓన్లీ డీమ్యాట్ అకౌంట్ ద్వారా కొనుక్కున్న వాటిని మాత్రం కొనగలం. డీమ్యాట్ అకౌంట్ కాకుండా డైరెక్ట్ గా కొనుక్కున్న, బ్యాంక్ త్రూ కొనుక్కున్న పాసిబిలిటీ లేదు. సో వీటన్నిటిలో చూసుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెస్ట్ ఆప్షన్ సోవరిన్ గోల్డ్ బాండ్స్. ఎందుకు, మనకి ఒకటి డిస్కౌంటెడ్ ప్రైస్ లో వస్తుంది, ఇంకోటి రిటర్న్ వస్తుంది, అలానే మార్కెట్ వాల్యూ పెరుగుతున్న కొద్ది గోల్డ్ వాల్యూ కూడా పెరుగుతుంటుంది, అంటే మన బాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు నాకు 8 years లోని ఎంత అయితే నేను కొన్నానో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంత అప్రిషియేషన్ వచ్చిందో దాని మీద నాకు ప్రతి ఇయర్ 2.5% రిటర్న్ కూడా వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. సో ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ సోవరిన్ గోల్డ్ బాండ్. అంతకాలం నేను వెయిట్ చేయలేను అనుకున్నప్పుడు సోవరిన్ గోల్డ్ బాండ్ ని సెకండరీ మార్కెట్ లో అంటే డీమ్యాట్ అకౌంట్ లో కొనుక్కోవచ్చు, అది సెకండ్ బెస్ట్ ఆప్షన్. సోవరిన్ గోల్డ్ బాండ్స్ లాకిన్ పీరియడ్స్ మా వల్ల కాదంటే ఈటీఎఫ్స్ తీసుకోవచ్చు, ఇది థర్డ్ ఆప్షన్. అండ్ లాస్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఫిజికల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ కి వెళ్లకుండా ఉండడమే నన్ను అడిగితే బెటర్, బికాస్ వాటికి ఉన్న మేకింగ్ ఛార్జెస్ కానీ వాటిని విత్డ్రా చేసుకోవడం కానీ వీటన్నిటిలోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఇంకొక చిన్న డౌట్ ఉంది, ఈ 4 మేజర్ గా ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? సోవరిన్ గోల్డ్ బాండ్స్. సావరెన్ గోల్డ్ బాండ్స్. ఎస్. ఒకవేళ నేను అన్ని రోజులు ఆగలేను అనుకుంటే సెకండరీ మార్కెట్ లో తీసుకోవచ్చు. సోవరిన్ గోల్డ్ బాండ్స్ నే మీకు చెప్పాను కదా, డిమాట్ అకౌంట్ త్రూ తీసుకుంటే మనం సెకండరీ మార్కెట్ లో తీసుకోవచ్చు అని, అలా తీసుకోవచ్చు. లేదు ఇది నాకు తెలీదు, నాకు కష్టం అనుకుంటే ఈటీఎఫ్స్ కి వెళ్ళిపోండి, గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇప్పుడు బాగున్నాయి, గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్ కానీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.